నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి జంటగా నటించిన సంచలన చిత్రం దేవదాసు. ఈ సంచలన చిత్రం అక్కినేని సావిత్రిల కెరీర్లోనే కాదు, భారతీయ సినీ చరిత్రలోనే ఎప్పటికీ మర్చిపోలేని చిత్రంగా నిలిచింది. ఎన్ని భాషల్లో దేవదాసు చిత్రాన్ని తెరకెక్కించినా దేవదాసు అంటే అక్కినేని ఒక్కరే. ఈ మాట అన్నది ఎవరో కాదు, లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్. నాటి నుంచి నేటికి దేవదాసు చిత్రం గురించి మాట్లాడాలనుకుంటున్నామంటే ఎంతలా చరిత్ర సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. దేవదాసు చిత్రం రిలీజ్ అయి 70 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా 70 ఏళ్ల దేవదాసు గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ఇదే వాటి మీడియా డిబేట్ టాపిక్. దీనిపై మనతో మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. దేవదాసు 70 ఇయర్స్ 70 ఇయర్స్ అయింది. అయినా ఇంతకుముందు సాంగ్ వస్తే మనకు చాలా ఫ్రెష్గా అనిపించింది. ఓ దేవదా, అంత మంచిగా ఉంది సార్. ఫస్ట్ మనం సాంగ్ గురించి మాట్లాడదాం, సినిమా గురించి మాట్లాడదాం. అంటే దేవదాసు అనేది తెలుగువాడిగా అడాప్ట్ అయిపోయాడు ఆయన. దేవదాసు అంటే తెలుగువాడే అని చాలామంది అనుకుంటారు. కానీ ఈ దేవదాసు బెంగాలీ. దేవదాసు అనే పేరు మన దగ్గర లేదు, అది బెంగాలీ. ఆయన ఇది శరత్ చంద్ర చటర్జీ గారు రాసినటువంటి నవల. ఇది ఎప్పుడు రాశాడు? ఆయన 1901లో రాశాడు. 1901లో రాసిన నవల 1917లో పబ్లిష్ అయింది. అంటే దాదాపు 16 సంవత్సరాల పాటు ఈ నవల అముద్రితంగా ఉండిపోయింది. ఈ ఉండిపోయిన నవల ఎందుకు ఆయన పబ్లిష్ చేయలేదు, రాసిన తర్వాత ఎందుకు అంతకాలం అలా పక్కన పడేశాడు అంటే ఆయనకి కొన్ని సందేహాలు ఉన్నాయి ఆ నవల మీద, తను రాసిన నవల మీదే. పర్టికులర్గా దేవదాసు పాత్ర, ఆ పాత్ర ద్వారా మనం ప్రపంచానికి ఏం చెప్పబోతున్నాం అనే దానిలో ఆయనకు ఒక కన్ఫ్యూజన్ ఉంది శరత్కి. ఇది పిరికి ప్రేమికుడి కథ, దీన్ని ప్రపంచం ముందుకు తీసుకెళ్లటం కరెక్టా కాదా అనే ఒక సందిగ్ధంలో అలా పక్కన పెట్టేశాడు. ఈ లోపు ఆయన రచనలు ఇంకా చాలా వచ్చేసినాయి బయటకి. బర్మాలో ఉండేవాడు 1917 ప్రాంతాల్లో ఆయన బర్మాలో ఉండగా ఆయన మిత్రుడు ఒక ఆయన అడిగాడు, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, నీ నవల ఉంది నా దగ్గర, నేను దాన్ని పబ్లిషర్కి ఇస్తే డబ్బులు ఇస్తాడు, ఇచ్చేయమంటావా అని. ఆయన ఇచ్చేయమని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాక, అతనికి డబ్బులు ఎట్లా అడ్జస్ట్ చేయాలో తెలియక ఇచ్చేయమని చెప్పాడు. అలా ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు. ఆయన పని అయిపోయింది. ఇది పబ్లిష్ అయ్యి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత దీనికి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఇప్పుడు శరత్ రాసినటువంటి అనేక నవలలు, వీటన్నిటిలోనూ దేవదాసు మాత్రమే గుర్తుంటుంది మనకి. ఇంకే నవల గబుక్కొని అడిగితే శరత్ రాసినటువంటి సాహిత్యం ఏమిటంటే దేవదాసు అనే పరిస్థితి వచ్చింది. దాదాపు 16 ఏళ్ళు డిజైన్ చేసుకున్నాడు ఆయన దీన్ని. ఇది మొదటిసారి బెంగాలీలోనే 1927లో మొదటిసారి ఇది తెరకెక్కించారు ఈ సినిమాని. మూకీ సినిమా, అప్పుడు టాకీ లేదు. మూకీగా తెరకెక్కిన తర్వాత మళ్ళీ టాకీగా బెంగాలీ వాళ్ళే తీశారు. ఆ తర్వాత హిందీలో తీశారు, సైగల్ యాక్ట్ చేశాడు, దిలీప్ కుమార్ యాక్ట్ చేశాడు, తెలుగులో కలిపి ఈ సినిమా తీశారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి దేవదాస్ కూడా శరత్ ఎలాగైతే 1901లో రాసి 17లో పబ్లిష్ అయిందో, ఈ సినిమా కూడా 3 ఏళ్ళు పట్టింది. 1951లో మొదలుపెట్టారు. 1951 నవంబర్లో మొదలుపెట్టిన తర్వాత సినిమా రిలీజ్ అయింది 1953 నవంబర్ 26వ తారీఖు. అంటే నిన్నటికి 60 నిండింది, 70 ఏళ్ళు నిండింది దానికి. నిన్నటికి నిండి ఈ రోజున మనం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు రమణ గారు విశ్లేషకులు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, అంటే దేవదాసు సినిమాని మీరు ఎన్నిసార్లు చూశారు? గుర్తులేదు కానీ చాలాసార్లు చూశారు. చాలాసార్లు, సీన్ టు సీన్ బాగా గుర్తుండిపోయి ఉంటుంది మీకు. అంత క్లియర్గా చెప్తున్నారు. నిన్నటికి 70 ఇయర్స్ కంప్లీట్, మొన్నటికి అని మీరు స్ట్రెస్ చేసి చెప్తున్నారు. జూన్ 25వ తారీఖు రిలీజ్ అయిందండి 1953లో. అంటే 25వ తారీఖుకి 70 సంవత్సరాలు నిండిపోయింది ఈ సినిమాకి. భరద్వాజ్ గారు చెప్పినట్టుగా
దాదాపుగా పరిణీత అని అలా రకరకాల నవలలు ఉన్నాయి శరత్చంద్ర గారివి. 1901లో రాసింది, 1917లో పబ్లిష్ అయింది ఇది. శరత్చంద్ర గారికి కూడా దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో అంటే అప్పుడు మనకి మొత్తం ఒకటే రాష్ట్రం ఉండేది కాబట్టి దేవదాస్ తోటి ఆయన పాపులర్ అయిపోయారు రచయితగా. మిగతా రచనలు పెద్దగా జనబాహుళ్యానికి తెలియవు ప్రేక్షకులకి. ఇది సినిమా అని చెప్పే కంటే కూడా ఈ సినిమాని నిలబెట్టినటువంటి కళాకారులు కంటే కూడా మాటలు పాటల రచయిత సముద్రాల రాఘవాచార్య గారు, ఆయన గురించి ఈ సినిమా గురించి చెప్పాలంటే జీవిత సత్యాన్ని, జీవన సారాన్ని, వేద సారాన్ని, వేదాంత సారాన్ని రంగరించి సిరాగా మార్చి ఆయన ఇంకులో పోసి మాటలు పాటలు రాశారు. అందుకని ఈ సినిమా ఆ రోజుల్లో ప్రతి వయసు వారికి ఆబాల గోపాలాన్ని ఆకర్షించింది. ఇది ఇక సంగీతం సాహిత్యం కలిసినప్పుడు పాడిన వాళ్ళు జిక్కి కానివ్వండి, మిగతా వాళ్ళు ఘంటసాల మాస్టర్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ పాటలకి ప్రాణ ప్రతిష్ఠ చేసి మరో ఎత్తుకు తీసుకెళ్ళిపోయారు. ఆ పాటలు, ఆ సాహిత్యం, ఆ సంగీతం కలగలిపి ఈ సినిమాని మరో ఎత్తుకు తీసుకెళ్ళింది అనమాట. అలాగే స్టార్టింగ్ లో కాస్టింగ్ అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు, భానుమతి అని అనుకున్నారంటే ఇదంతా మొదట అనుకున్నది 51లో వాళ్ళు అనుకున్నప్పుడే అక్కినేని నాగేశ్వరరావు అనే ఆలోచన ఉంది వాళ్ళకి. అయితే మధ్యలో రామచంద్ర కాశ్యప అయితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన చేశారు. ఎన్టీ రామారావు గారి పేరు లేదు. అయితే మొదట వీళ్ళు అనుకున్నటువంటి పార్వతి క్యారెక్టర్ అనుకున్నది భానుమతిని. ఆవిడని అప్రోచ్ అయ్యారు, ఆవిడ రిజెక్ట్ చేశారు దాన్ని. రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఇతను డిఎల్ నారాయణ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్. ఆయన భరణిలో పనిచేశాడు, భానుమతి గారి సంస్థలో పనిచేశాడు ఆయన ప్రొడక్షన్ మేనేజర్గా. ఆయన ప్రొడ్యూసర్గా మారి సముద్రాల గారు కూడా పార్ట్నర్ ఈ సినిమాలో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సుబ్బరామన్ కూడా భాగస్వామి. ఇలా 4-5 మేకప్ మ్యాన్ చంగయ్య అని ఒక అతను ఉండేవాడు, అతను కూడా భాగస్వామి దీనిలో. ఇలా ఒక 4-5 కలిసి దీన్ని ప్రారంభించారు వినోద పిక్చర్స్ అనే పేరుతో. ఇలా తన దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసిన అతను తీస్తున్న సినిమాలో యాక్ట్ చేయటం కొంత ఇబ్బందిగా అనిపించి ఆవిడ తప్పుకున్నారు. ఆ తర్వాత ఆవిడ ఒక కథ రాసింది యువలో, ప్రొడక్షన్ మేనేజరే నిర్మాత అయితే అని. చాలా వ్యంగ్యంగా రాసింది ఆవిడ. ఆ టైంలోనే రాశారు ఆవిడ. అదే డిఎల్ నారాయణ గారు ఈ సినిమాతో మంచి విజయం సాధించాడు. అయితే ఈ సినిమా కోసమని ఆయన కంపెనీ పెట్టి ప్రారంభించి 51లో సినిమా ప్రారంభించేటప్పుడు అనుకున్న హీరోయిన్ షావుకార్ జానకి. సావిత్రి గారు కాదన్న తర్వాత షావుకార్ జానకితో వెళదామనుకున్నారు. ఆవిడ కూడా కుదరలేదు. ఆవిడకున్నటువంటి షెడ్యూల్ రీత్యా వీళ్ళు ఆవిడతో వెళ్ళలేని పరిస్థితి ఏర్పడి నెమ్మదిగా సావిత్రి వైపు టర్న్ అయింది. సినిమా ప్రారంభమైనప్పుడు సావిత్రి వచ్చింది. మొదట అంటే 51లో అనుకున్నప్పుడు షావుకార్ జానకి, అప్పుడే 50లో షావుకార్ రిలీజ్ అయింది. ఆ టైంలో ఆవిడ అనుకున్నారు. తర్వాత ఆవిడని పక్కన పెట్టేసి సావిత్రితో వెళ్ళారు, షావుకార్ జానకిని పక్కన పెట్టి. భానుమతి గారు చాలా ఇంటర్వ్యూల్లో నేను వదులుకున్న పాత్రలు అని అంటున్నారు, కానీ నేను వదులుకున్న పాత్రలతో ఒక మహానటిని ఇండస్ట్రీకి ఇచ్చాను అని ఈ క్రెడిట్ కూడా ఆవిడ ఖాతాలోనే వేసుకుని చెప్పేది ఆవిడ. అంటే మిస్సమ్మ కూడా ఆవిడ వదిలేసుకున్న సినిమానే. మిస్సమ్మ ఆవిడ వదిలేసింది, దేవదాస్ కూడా ఆవిడే వదిలేసింది. సావిత్రి గారు ఎప్పుడైనా చెప్పుకున్న సందర్భం ఉందా సార్ వీటి గురించి? సావిత్రి గారు ఆవిడ చాలా లక్కీ కదా ఇది. ఆవిడ మిస్సమ్మ కూడా ఆవిడ కాదు, ఆవిడ అదే సినిమాలో చెల్లెల పాత్రకి సెలెక్ట్ అయింది. ఆ చెల్లెల పాత్రలో ఉండగా సడన్గా భానుమతి గారిని తీసేసి కొంత షూటింగ్ అయిన తర్వాత తీసేశారు. తీసేసి సావిత్రి గారిని, చెల్లెలుగా తీసుకున్నటువంటి సావిత్రిని ప్రమోట్ చేసి చెల్లెలి పాత్రకి జమునని తీసుకున్నారు. కారణం ఏమిటంటే ఆవిడ ఏదో ఇంట్లో నోములు ఉన్నాయి, అందుకని షూటింగ్కి లేటుగా వస్తానంది ఆవిడ. అయితే సినిమాలు ఎందుకు, నోములే చేసుకోండి మీరని చెప్పేసి ఆ సినిమాలోంచి ఆవిడని తప్పించేసి ఇంకా తర్వాత విజయ బ్యానర్లో ఆవిడ ఎప్పుడూ యాక్ట్ చేయలేదు. కానీ చక్రపాణి గారి యువలో మాత్రం ఇవిడ రెగ్యులర్గా కథలు రాసేవారు. రైటర్గా భానుమతికి ప్లేస్ ఉంది, కానీ విజయాలో యాక్ట్రెస్గా ఎప్పుడూ వాళ్ళు భానుమతి గారిని ఎంటర్టైన్ చేయలే. ఓకే సార్. అలాగే దేవదాసు సినిమా నవల అంటే మనకు రైటర్ గుర్తొస్తారు బేసికల్గా, కానీ నవల కంటే కూడా ఇది సినిమా అనే, అది కూడా తెలుగు వాళ్ళదనే, నాగేశ్వరరావుదనే అందరికీ గుర్తుంటుంది. అంతెందుకు హిందీ యాక్టర్స్ కూడా చెప్పారు.
మీ ఒపీనియన్ ఏంటంటే నాగేశ్వరరావు గారి యాక్టింగ్ ఎలా ఉంది అందులో అని మీరు చెప్తారు? అది ఒక మచ్చు తునకండి నటనకి. ఆయన సినీ ప్రస్థానంలో ఇది ఒక కలికితురాయి అని చెప్పుకోవచ్చు. మిగతా భాషల్లో కూడా ఈ చిత్రాన్ని తీసిన ఆ పాత్రని అంతగా మెప్పించిన మిగతా భాషల్లో హీరోలు లేరు. ముఖ్యంగా ఏంటంటేనండి, నాగేశ్వరరావు గారు ఆ పాత్రకి అలా సరిపోయారు, ఆహార్యం రూపం కానీ. ముఖ్యంగా భగ్న ప్రేమికుడి పాత్ర. ఇది కథ తీసుకుంటే ఏదో విశేషమైనటువంటి మలుపులు ఉన్నటువంటి కథ ఏం కాదు. ఒక ఆకతాయి అబ్బాయి ప్రేమించడం, భగ్న ప్రేమికుడిగా ఉండటం, చివరికి చనిపోవడం, 3 ముక్కలు ఇది. కానీ ఆ కథా సంవిధానాన్ని నడిపించినటువంటి తీరు, దర్శకత్వ ప్రతిభ, ముఖ్యంగా మాటలు పాటలు సంగీతంలో ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆ సినిమాలో కనపడుతుందండి. అది ఎంత సునిశ్చితంగా చూస్తే అంత లోతుకు వెళ్ళొచ్చు మనం ఆ సినిమాలో. ముఖ్యంగా మనం సాహిత్యాన్ని తీసుకుంటే ఇందులో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పార్వతీ దేవదాసులు ఒక పాట ఉంటుంది, ఓ చిలిపి దేవద అని. అందులో స్కూల్కి వెళ్ళే టైం అన్నమాట పిల్లలు. వీళ్ళు మాస్టర్ని అయ్యవారు అంటారు. అయ్యవారు నిదరోతే దౌడు దౌడా అని ఒక మాట వాడారు అక్కడ. అదే దేవదాసు పార్వతి పెద్దవాళ్ళు అయ్యాక అయ్యవారు నిద్రపోతే అనేదానికి కరెక్ట్గా సరిపోయేటట్టు మనవాసి వదిలేసి సూటు బూట, అంతగా ఆలోచించి రాసినటువంటి పాటలు మాటలు ఇవి. అలాగే జమీందారు పాత్రలో ఎస్వి రంగారావు గారు, నాగేశ్వరరావు గారి తండ్రి పాత్రలో, ఆయన గురించి మనం నట ప్రస్థానం గురించి, ఆయన నటన గురించి, వైదుష్యం గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. ఎందుకంటే ఆయన అలానే చేస్తారు, ఏ సినిమాలో చేసినా కూడా పాత్రలో జీవిస్తారు. పోతే నాగేశ్వరరావు గారి స్నేహితుడి పాత్ర ఒకటి ఉంటుంది అందులో. అంటే ఆ వేశ్య దగ్గరికి తీసుకెళ్ళి ఈ మద్యపానం కానివ్వండి మరొకటి కానీ అలవాటు చేసేటటువంటి స్నేహితుడు పేకేటి శివరాం, భగవాన్ పాత్ర. పేకేటి శివరాం కూడా చాలా బాగా చేశాడు ఆ సినిమాలో. అలాగే ఆ సినిమాలో పాటలు తీసుకుంటే ముఖ్యంగా నాగేశ్వరరావు గారి నటన పాటల్లో ఎంతలా మనకు కనపడుతుందంటే అసలు వేదాంత సారాన్ని నింపేశారు సముద్రాలు గారు. కుడియడం అయితే పొరపాటు లేదో ఈ పాట తీసుకుంటే ఓడిపోలేదో అంటారు. ఆ పాటలో ఒక చరణంలోనండి, చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలో, అది చరణం. అక్కడ క్యారెక్టర్ ఏంటంటే ఈయన అప్పటికే బాగా తాగి ఉంటాడు కాబట్టి ఇతనికి బ్లర్ అవుతుంది, కనపడదు సరిగా. నీటిలో చందమామ బొమ్మ కనపడుతూ ఉంటుంది కానీ ఇతనికి కనపడదు, బ్లర్డ్గా ఉంటుంది. అందుకని చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలో ఒక రాయి తీసుకుని ఆ చందమామ బొమ్మను కొడతాడు. సో తాగిన వాడి మనస్తత్వం ఎలా ఉంటుందనేది అంత సాహిత్యం ఉన్న పాటలో కూడా దర్శకులు చూపించారు. దర్శకత్వ ప్రతిభకు ఇలాంటి తార్కాణాలు ఆ సినిమాలో ఎన్నో కనపడతాయి. ఆహార్యం తీసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ పాటలో తాగినవాడు ఎలా అయితే మిగతా విషయాల మీద శ్రద్ధ చూపించడో అలాగే ఉంటుంది ఆ పాత్ర. ఒక పంచ ఒక జుబ్బా వేస్తారండి అందులో నాగేశ్వరరావు గారికి. ఒక చెయ్యి ఫోల్డ్ చేసి ఉంటుంది, ఒక చెయ్యి మొత్తం కిందకు వేలాడుతూ ఉంటుంది, ఇదంతా ఊడిపోయి ఉంటుంది, ఒక చేతిలో సిగరెట్ ఉంటుంది. ఆయన పాడుతున్నప్పుడు ఈ చరణం వస్తుందన్నమాట. ఆ విధంగా ఆహార్యంలో కూడా ప్రతి చిన్నదాన్ని కూడా అత్యంత శ్రద్ధతో ఊహించగలిగారు దర్శకులు ఆ రోజుల్లో. అసలు దేవదాస్ అంటే ఓ తెలుగువాడు, భగ్న ప్రేమికుడు ఎవరైనా సరే వాడిని దేవదాస్ అంటున్నారు తెలుగులో. అంతగా దేవదాసు పాత్ర జనబాహుళ్యం మీద తన ముద్రను వేసుకోగలిగిందనమాట. అంతే సార్. ఇప్పుడు మనతో పాటు ఒకరు అంటే పురాణం వెంకటరమణ గారు, అక్కినేని నాగేశ్వరరావు అభిమాని ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి వెంకటరమణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మీరు నాగేశ్వరరావు గారు అభిమాని, మరి దేవదాసు సినిమాని ఎన్నిసార్లు చూసారండి మీరు? నేను దేవదాసు సినిమా దాదాపు ఒక 25-30 సార్లు చూసి ఉంటానమ్మా. ఓకే, లాస్ట్ ఎప్పుడు చూసారండి? 53లో దేవదాసు సినిమా విజయవాడ లక్ష్మీ టాకీస్లో 100 రోజుల ఉత్సవం జరిగినప్పుడు నేను కూడా ఉన్నానమ్మా అందులో, చిన్న పిల్లవాడిగా. ఒకసారి ఆ రోజు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారా? అప్పుడు చిన్నవాడిని, దాదాపు ఏమిటంటే సావిత్రి గారు వీళ్ళంతా వచ్చారు. మామూలుగా ఆ చిన్నతనం 4వ ఏడు, అప్పుడు ఊరిక జస్ట్ మా ఫాదర్ తో కలిసి నేను వెళ్ళానమ్మా. నాకు అంత ఐడియా లేదు, తర్వాత ఇదైంది. కాకపోతే ఏమిటంటే ఈ సినిమా యొక్క గొప్పతనం ఏంటంటేనమ్మా, శరత్ సాహిత్యాన్ని ఈ దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరకు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి నాగేశ్వరరావు గారమ్మ. ఈ సినిమా ద్వారా బెంగాలీ కథలకి తెలుగులో ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి నాగేశ్వరరావు.
తతిమా వాళ్ళంతా ఒక తతిమా భాషలు నేను ఈ టీవీ మాధ్యమం వచ్చింది, తర్వాత ఈ ఇంటర్నెట్ ఒకటి వచ్చిన తర్వాత అన్ని భాషలలో వచ్చిన చిత్రాలన్నిటినీ మనం చూస్తున్నప్పుడు అంతకు ముందు వరకు కూడా మనం మన సినిమాలు గొప్ప అనుకునే వాళ్ళం, కానీ కంపారిజన్ ఉండేది కాదు. కానీ ఈ తతిమా భాషల్లో కూడా ఈ సినిమా దేవదాస్ సినిమా చూసిన తర్వాత నాగేశ్వరరావు గారు ఎంత గొప్ప నటుడో ఈ సినిమా ద్వారా రుజువైందమ్మా. ఎందుకంటే నేను దేవదాసు హిందీ సినిమా కూడా చూశాను. దిలీప్ కుమార్ గారు నటించడానికి ప్రయత్నం చేశాడు, నాగేశ్వరరావు గారు అందులో జీవించాడు. అది తేడా. మీరు నాగేశ్వరరావు గారు ఫ్యాన్ అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. మొత్తం క్రెడిట్ అంతా నాగేశ్వరరావు గారికే ఇస్తున్నారు మీరు. ఎందుకు నేను క్రెడిట్ ఇవ్వవలసిందంటే వీళ్ళందరూ తతిమా వాళ్ళందరూ సపోర్టింగ్ ఆర్టిస్టులు అమ్మా. ఓకే. ఇంకొక విషయం ఏమిటంటే మీరు మన చక్రపాణి గారు అనువదించిన దేవదాసు నవల చదవండి, మధ్యపట్ల సూరి గారు అనువాదించినటువంటి దేవదాసు నవల చదవండి. చదివితే అందులో దేవదాస్ అంత ప్రాధాన్యం ఉండదమ్మా. చంద్రముఖికి పార్వతికి ఇచ్చినంత ప్రాధాన్యం దేవదాస్కి ఇవ్వాల ఆ నవలలో చదివితే మీకు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాగేశ్వరరావు గారికి ఇచ్చినంత ప్రాధాన్యం నాగేశ్వరరావు తర్వాత చంద్రముఖి క్యారెక్టర్ కి విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చారు. అది కాకుండా శరత్ బాబు నవలను యాస్టీస్ గా తీయాల, భగవాన్ క్యారెక్టర్ మారిపోయినట్టుగా చూపించారు ఇందులో. నాకు తెలిసినంత వరకునమ్మా మీకు ఒక విషయం మనవి చేయాలి. భారత మన ఇండియన్ పనోరమాలో సినిమా పనోరమాలో 3 సినిమాలు ఆ రోజుల సంగతి చెప్తున్నాను, 1950ల సంగతి చెప్తున్నానమ్మా. విదేశాలలో గాని దేశీయంగా గాని అత్యంత ప్రాచుర్యం పొందిన సినిమాలు 3 అమ్మా. 1 ఆవారా సినిమా, 2 పథేర్ పాంచాలి, 3 దేవదాసు. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే ఏ భాషలో ప్రాంతీయ భాషల్లో నటీనటులకు ఆ ప్రాంతీయ భాషల అభిమానులు ఉంటారు, కానీ దేశవ్యాప్తంగా ఉండరమ్మా మామూలుగా. కానీ నాగేశ్వరరావు గారికి నాగేశ్వరరావు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఆర్ వెంకటరామన్ గారు ప్రెసిడెంట్ గా ఉండి ఆయనకు అవార్డు ఇస్తూ నాగేశ్వరరావు గారితో ఏమన్నారో తెలుసా, నేను మీ దేవదాసు చాలా సార్లు చూశాను, చూసిన తర్వాత మీ అభిమాని అయిపోయాను, నాగేశ్వరరావు మీ అభిమాని అయ్యానని ఆయన చెప్పాడు. ఎక్కడ? రాష్ట్రపతి భవనంలో. తర్వాత లతా మంగేష్కర్ గారికి తెలుగు సినిమాలు ఏం చూస్తుందమ్మా, కానీ పబ్లిక్ గా హైదరాబాద్ మీటింగ్ లో ఆవిడ చెప్పింది, నేను నాగేశ్వరరావు గారి వీరాభిమాన్ని, దేవదాసు 15 సార్లు చూశానని ఆవిడ చెప్పిందమ్మా. ఇంకొక విషయం మీకు మనవి చేయాలి, ఇళయరాజా ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఎవరిని కూడా పొగడ్డు, అసలు ఆయనకు మ్యూజిక్ తప్పితే ఇంకో దాని గురించి మాట్లాడు. అలాంటి వ్యక్తి రామరాజ్యం సినిమా ఆడియో ఫంక్షన్ లో నాగేశ్వరరావు గారి దేవదాస్ గురించి అర్ధగంట సేపు చెప్పి జగమే మాయ పాటని ఆ స్టేజ్ మీద పాడాడు. నాగేశ్వరరావు గారు నా అభిమాని నటుడు అని చెప్పుకున్నాడు ఆయన. కన్నడ రాజ్ కుమార్ దేవదాస్ సినిమాలో యాక్ట్ చేయమంటే ఆయన ఒకటే చెప్పాడు, దేవదాస్ అనేది నాగేశ్వరరావు గారి ప్రాపర్టీ, నేను అందులో యాక్ట్ చేయను. వీటిలన్నిటికన్నా మీకు ముఖ్యమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వనమ్మా. వింటున్నారా? వింటున్నామండి. అంత మంచి మీరు అనుభూతులు చెప్తుంటే మేము వింటున్నాం. అది ఒక్క విషయం మీకు మనవి చేస్తానమ్మా. డెఫినెట్ గా అండి. నాగేశ్వరరావు గారికి హార్ట్ ఆపరేషన్ 1974లో అమెరికాలో జరిగిందమ్మా. జరిగినప్పుడు నాగేశ్వరరావు గారికి డాక్టర్లు ఏమన్నారంటే, ఈ ఆపరేషన్ చేసే ముందు కొన్ని టెస్టులు చేయాలని, మీకు ఇక్కడ ఒక ప్రసిద్ధి చెందినటువంటి రేడియాలజిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎంఆర్ఐ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేయించిన తర్వాత మీ బాడీ పొజిషన్ ప్రకారం మేము ఆపరేషన్ చేస్తామని చెప్పారమ్మా. ఆ డాక్టర్ గారి దగ్గర మీరు ఈ ఎంఆర్ఐ ఇవన్నీ తీర్చాలంటే 15 రోజుల ముందు అడ్వాన్స్ గా మీరు చెప్పి ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి. కానీ నాగేశ్వరరావు తెలియకో ఆయన అక్కడికి వెళ్ళారు, అర్జెన్సీ ఉన్నది కాబట్టి వెళ్ళి విజిటింగ్ కార్డు ఆ డాక్టర్ గారికి పంపించారు. పంపిస్తే ఆ డాక్టర్ గారు ఇమ్మీడియట్ గా బయటకు వచ్చి నాగేశ్వరరావు గారి కాళ్ళకు నమస్కారం చేసి స్టాఫ్ అందరినీ పిలిచి
హాస్పిటల్లో ఆయన దగ్గర పనిచేసే స్టాఫ్ అందరినీ పిలిచి ఆ వాళ్ళతో ఏం చెప్పాడో తెలుసా? నాగేశ్వరరావు గారు నా అభిమాన నటుడు. ఎందుకో తెలుసా, నేను తిరువనంతపురంలో MBBS 3rd year చదువుతుండగా దేవదాసు వచ్చింది. ఆ దేవదాసు దాదాపు నేను 15 సార్లు చూశాను. ఈ క్యూలో నుంచో నేను 4 చొక్కాలు చించుకున్నా. ఓకే, ఆయన ఈ సినిమా చూడటానికి, దేవదాసు సినిమా చూడటానికి అని చెప్పి, ఏంటి సార్ మీరు ఎందుకు వచ్చారంటే దీనికోసం వచ్చారని చెప్పి ఈయన ఇమీడియట్ గా ఈయనకి బ్లడ్ ఇవి టెస్ట్లన్నీ నిర్వహించిన తర్వాత నాగేశ్వరరావు గారు ఆయన అడిగాడు, ఏమండి మీ ఫీజు ఎంత? మీకు రేపు మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేసి వెళ్ళటమే మీరు మాకు ఇచ్చేటువంటి ఇదండి ఫీజు, అంతకన్నా ఏమక్కర్లేదని చెప్పి మరుసటి రోజు నాగేశ్వరరావు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత బట్టలు పెట్టారు ఆయనకి. ఇంతకన్నా ఒక నటుడికి, అందులో ఒక తెలుగు నటుడికి ఖండాంతరాలలో అంత ఖ్యాతి వచ్చి, అంత పేరు వచ్చి, అలాంటి అభిమానులు దొరికారంటే దేవదాస్ కాకపోతే ఇంకేంటమ్మా. ఓకే, మంచి మంచి విషయాలు చెప్తున్నారండి వెంకటరమణ గారు. నటులకి ఎందుకు దక్కలేదు? ఇంకొక విషయం ఏమిటంటే దేవదాసు సినిమా అన్నది ఒక 2 జంటల్ని, అద్భుతమైన జంటల్ని తెలుగు పరిచయం చేశారమ్మా. ఒకటి నాగేశ్వరరావు గారు సావిత్రి జంట, ఒకటి అజరామరమైన జంట, 2 ఘంటసాల గారు నాగేశ్వరరావు గారు. ఓకే, మొత్తానికి క్రెడిట్ పక్క వాళ్ళకు కూడా స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. మనతో పాటు KP ఇబ్రహీం ఖాన్ గారు, ANR వీరాభిమాని, తను కూడా జూమ్ లో యాడ్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి ఇబ్రహీం ఖాన్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. దేవదాసు సినిమాకి సంబంధించి మీకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్ ఒకసారి చెప్తారా? అంటే నేను తమిళనాడులో ఉన్నాను. సినిమా 2 భాషల్లో కూడా తీశారు. తమిళనాడులో చింతామణి, మధురై చింతామణిలో 60 వారాలు ఆడింది. సిటీలో 2 కేంద్రాల్లో జూబ్లీ ఆడింది. ఆ రోజుల్లోనే పాన్ ఇండియా అంటే అర్థం చెప్పింది ఒక దేవదాసు మాత్రమే. ఈ రోజుల్లో పాన్ అంటున్నారు కానీ తెలుగులో షూటింగ్ తిరిగి హిందీ, తమిళ్లో కూడా రీషూట్ చేసి ఈ చింతామణి, మధురై చింతామణిలో 60 వారాలు ఆడి అప్పట్లో తమిళ్ రికార్డు, తమిళ్ ఇండస్ట్రీ రికార్డ్ అండి ఇది. ఇంకా మరో విషయం ఏంటంటే 1974-75లో తిరిగి 22 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన దేవదాసు ఆంధ్రప్రదేశ్ లో 204 రోజులు హైదరాబాద్ సుదర్శన్ ఆడిందండి. 22 సంవత్సరాల తర్వాత 204 రోజులు. అది ఫస్ట్ రిలీజ్ లో విశాఖపట్నంలో 140 days, విజయవాడలో 125 days, 7 centers లో డైరెక్ట్ 100 days ఆడిందండి. ఆ సినిమా అప్పుడు ఆయన ఒక బెంగాలీ రచయిత శరత్ చంద్ర రాసిన ఈ దేవదాసులు అనేక మంది తీసినా కూడా ఆల్ ఇండియా ట్రాజెడీ కింగ్ అనే బిరుదు ఆ సినిమాతోనే స్టార్ట్ అయింది అక్కినేని నాగేశ్వరరావు. సరే, నిన్న నేను నా కొడుకుతో మాట్లాడుతూ ఉంటే వాడు ఒక ప్రశ్న వేశాడు, నాన్న దేవదాస్ అంటే ఏముంది నాన్న, ఎక్కువ భారీ సినిమానా అన్నాడు. కాదురా అన్న. కాస్ట్యూమ్స్ బాగున్నాయా? కాదు. మల్టీ స్టారరా? కాదు. లేకపోతే డ్యాన్సులు నాయస్లో ఉంటే డ్యాన్సులు అంటే లేదు. మరి ఇవన్నీ లేకపోతే ఎలా ఆడిందన్న అన్నాడు. అక్కినేని నటనతోనే ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది. మరో విషయం ఏంటంటే మరణశయ్యపై క్లైమాక్స్ చిత్రీకరించడం, ప్రేమనగర్ కానివ్వండి, ప్రేమాభిషేకం కానివ్వండి, మేఘ సందేశం కానివ్వండి, లైలా మజ్ను కానివ్వండి, దేవదాసు కానివ్వండి, అక్కినేని అమరుడైనాడు మరణశయ్యపై. ఆయన ఆ సినిమాలోని కళ్ళతో ప్రాణాలు తీసుకున్నాడండి. ఆయన అంటాడు, అబ్బాయి మన పిన్ని గారు ఊరి అంటే ఆ వీడి కోసం పిన్నిని పిలవడం ఎందుకు అంటే, పిఎస్రావు అంటే ఒక్కసారికి కళ్ళలో నుంచి ప్రాణం తీస్తాడు. ఆ బండి తోసేటప్పుడు వర్ణన అమోఘం. ఇదే సినిమా దిలీప్ కుమార్ గారు చేసి తర్వాత ఆయన ఒక సందర్భంలో ఇలా అన్నారు, అగర్ అక్కినేని जी का देवदास में देखा होता तो मैं एक्ट ही नहीं करता, अभिनय ही नहीं करता, क्योंकि उनके सामने मैं कुछ नहीं हूँ, क्योंकि అక్కినేని जी बहुत अच्छा अभिनय किए. ఒకవేళ నేను అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమా చూసి ఉంటే నేను ఎటువంటి పరిస్థితి ఒప్పుకుండేవాంటాను. ఆ పాత్ర పుట్టింది ఒక్క నాగేశ్వరరావు కోసమే. సరే, ఇంకో విషయం చెప్తానండి. నాగ చైతన్య బాంబేలో, హలో చెప్పండి. హలో, వినిపిస్తున్నదండి? నాగ చైతన్య బాంబేలో ఇది చేస్తున్నాడు, ఇన్స్టిట్యూట్ లో కోర్స్ చేస్తున్నాడు నటనపై. తర్వాత ఆయన ప్రొఫెసర్ ఏమన్నా అంటే హౌ మెనీ ఆర్ దేర్ తెలుగు పీపుల్ అంటే 7 మంది నిలబడినారు.
అమాంగ్ యూ హౌ మనీ సాది దేవదాస్ అన్నాడంట ఫస్ట్ క్వశ్చన్. అందులో ముగ్గురు చూడలేదు. ఆ ముగ్గురు చూడని వాళ్ళకి ఈ ముగ్గురు ఎవరు మీరు ఎందుకు చూడలేదు ఇట్లా అంటే ఆయన పాపం నాగ చైతన్య తల వంచుకొని నేను ఆయన మనవడినేనంటే నేను దేవదాస్ చూడ అంటే గెట్ అవుట్ అన్నాడంట ఆయన రూమ్ లో నుంచి. దేవదాస్ చూడకుండా ఎలాగయ్యా నువ్వు నటుడు అవుతావు, ఆ ముందు ఆ సినిమా చూసి నా క్లాస్ కు రా అన్నాడంట. ఆయన ఆ రోజుల్లో క్యాసెట్ తెప్పించుకొని అప్పట్లో ఇది 20 years బిఫోర్ ఐ థింక్ క్యాసెట్ తెప్పించుకొని సినిమా చూసి తర్వాత వెళ్ళాడంట. అంతటి ఖ్యాతి చెందిన సినిమానండి దేవదాసు. ఈ రోజుకి కూడా దేవదాస్ అనేది ఒక మంచి పేరు, దేవుడి దాసు. ఎక్కడైనా విన్నారండి ఎవరికైనా పెట్టింది ఉంటారు ఒకటి అరా, కానీ ఆ పేరు దేవదాసు పేరు పెట్టారంటే అంతగా ముద్ర వేసేసారు. నాగేశ్వరరావు లాగా ఎలా అయిపోతుంది ఆ సినిమా, ఎలా ఉందో స్టోరీ, లైఫ్ కూడా అలా అయిపోతుందేమో అని ముద్ర వేశారు. అందుకే పెట్టడానికి భయపడతారేమో అందరూ. ఈ రెండు పేర్లు అద్భుతంగా కనిపిస్తాయండి. ఇంకొకటి ఈ రోజుకి ఏ సినిమా అయినా దాదాపు మేము ఏరా దేవదాస్ అయిపోయినావా అంటుంటారు, ఏరా దేవదాస్ లో ఉన్నావా, జబర్దస్త్ కానివ్వండి సినిమాలో కానివ్వండి. ఈ ప్రతి మాటలో తెలియకుండానే దేవదాస్ అనే పదం తెచ్చింది ఒక్క దేవదాసు సినిమాతో. ఆ పాత్రలో లీనమైపోయి అంత గొప్ప సినిమా 16-17 సార్లు తీస్తారండి ఆ సినిమా, ఇంక్లూడింగ్ కృష్ణా దేవదాసు. మన ఈవెన్ 17 సార్లు కూడా ప్రతి సందర్భంలో కూడా అక్కినేని దేవదాసే గొప్ప. 20 దేవదాస్ గురించి ఇప్పుడు ఆయన చెప్తూ అది రిలీజ్లో బాగా ఆడింది అనేది ఒక మాట చెప్పాడు. మొదటి రిలీజ్ అయినప్పుడు 7 కేంద్రాల్లో సద్దినోత్సవం జరుపుకుంది ఆ సినిమా. జరుపుకున్న తర్వాత 74 రిలీజ్ అనేది ఒక సెన్సేషనల్ రిలీజ్. అది ఎందుకు ఆ టైంలో సెన్సేషనలైజ్ అయిందంటే ఆ సినిమా కృష్ణ గారి దేవదాసు అదొక ప్రయోగం చేశాడు ఆయన. సీతారామరాజు తర్వాత దేవదాస్ చేయాలి అనుకుని చేశాడు ఆయన. విజయకృష్ణ బ్యానర్లో వచ్చింది. విజయ నిర్మల్ గారు డైరెక్టర్. ఈరోజు విజయ నిర్మల్ గారి వర్ధంతి. ఆ సందర్భంగా ఒక్కసారి ఆ దేవదాసు గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ సినిమా దాదాపు 14-15 సార్లు తీశారు ఈ కథని. బెంగాలీలో 3 సార్లు తీశారు, హిందీలో 3 సార్లు వచ్చింది. హిందీలో షారూక్ ఖాన్ యాక్ట్ చేసిన సినిమా రీసెంట్గా వచ్చింది, ఐశ్వర్య రాయ్ వీళ్ళందరూ, మాధురి దీక్షిత్. ఇలా చూస్తే దేవదాసు కృష్ణ గారు చేయటం అనేది చాలా వండర్. ఆయన యాక్షన్ హీరో. అప్పుడు ఒకవైపు అల్లూరి సీతారామరాజు ఇమేజ్ ఉంది. అటువంటి టైంలో ఒక డిఫరెంట్ ఇమేజ్ కోసం ట్రై చేస్తూ ఆయన దేవదాసు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు డిఎల్ నారాయణ గారు వచ్చి అడిగాడు ఆయన్ని, నా దగ్గర పాత సినిమా రైట్స్ ఉన్నాయి, నువ్వు కొనేసుకో అని. అక్కర్లేదు, నేను నేరుగా బెంగాలీ రైటర్ ఫ్యామిలీ నుంచే కొనుక్కున్నాను అన్నాడు ఆయన. ఆ టైంలో నాగేశ్వరరావు గారు ఈ సినిమా హక్కులు కొనుక్కున్నాడు. తను కొని నవయుగ అనే ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో ఆయనకి చాలా పరిచయాలు ఉండేవి. ఆయన పార్ట్నర్ కూడా ఒక రకంగా దానిలో. అయితే వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఆల్రెడీ కొత్త దేవదాస్కి అడ్వాన్స్ ఇచ్చున్నారు. కృష్ణ దేవదాస్కి అడ్వాన్స్ ఇచ్చింది నవయుగ వాళ్ళు. నవయుగ వాళ్ళని బైపాస్ చేసి అన్నపూర్ణ పిక్చర్స్ అని కృష్ణప్రసాద్ గారు, వివి రాజేంద్ర ప్రసాద్ గారి అన్న, ఆయన కంపెనీలో ఈ సినిమా పెట్టి ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే ఆ సినిమా రిలీజ్ చేశారు కొత్త ప్రింట్లు వేసి. దాంతో కంపారిజన్ వచ్చింది. కంపారిజన్ వచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అయ్యి పాత దేవదాసు ఇది దెబ్బతింది. ఇది దెబ్బతినడంతో నవయుగ వాళ్ళకి మొదట నష్టం. దాంతో నవయుగ అధినేత కాట్రగడ్డ శ్రీనివాసరావు గారికి విపరీతంగా కోపం వచ్చింది ఆయన మీద, నాగేశ్వరరావు గారి మీద. కోపం వచ్చి సారథి స్టూడియోస్ కూడా వాళ్ళదే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి సారథి అమీర్పేటలో. అక్కినేని నాగేశ్వరరావు గారు మెడ్రాస్ నుంచి వచ్చేసిన తర్వాత ఆయన సినిమాలన్నీ సారథిలోనే తయారయ్యేవి. సారథిలోకి నాగేశ్వరరావు గారిని కాలు పెట్టనివ్వద్దు అన్నాడు ఆయన, కాట్రగడ్డ వాసు గారు. అన్నప్పుడు మెడ్రాస్ వెళ్ళలేడు, సారథికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది ఆయనకి. ఆ తర్వాత ఆయన ఆపరేషన్ చేయించుకుని వచ్చాడు, ఇందాక చెప్పినట్టు అమెరికా వెళ్ళి ఆపరేషన్ అయిపోయి వచ్చిన తర్వాత ఆయన బెంగళూరులో షూటింగ్లు చేసుకున్నాడు కంఠీరవ స్టూడియోస్లో. చేసుకుని యుద్ధ ప్రాతిపదిక మీద అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు ఇక్కడ. ఈ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణానికి కూడా దేవదాసుతో లింక్ ఉంది. ఇన్ని లింక్స్ ఉన్నాయి. ఒక సినిమా తరతరాలుగా చేంజెస్ తీసుకొస్తూ ఉంది.
ఒకసారి కృష్ణ దేవదాస్లో అంటే ఒకవేళ ఆ టైంలో నాగేశ్వరరావుది మళ్ళీ రిలీజ్ కాకపోతే అది పెద్ద హిట్ అయ్యేదా సార్? బాగానే ఆడి ఉండేది. అంటే టెక్నికల్గా కొంత అడ్వాన్స్మెంట్ ఉంది, అదొక న్యూ ఫీల్ని ఇచ్చింది ఆ సినిమా. ఓకే. అయితే ఆ న్యూ ఫీల్ క్యారీ కాకుండా కంపారిజన్ వచ్చేసింది. ఓకే. ఆ తర్వాత రిలీజ్ అయినప్పుడు జనం చూశారు దాన్ని. తర్వాత కొంత ట్రిమ్ చేశారు ఆ సినిమాని. ట్రిమ్ చేసి రిలీజ్ చేసినప్పుడు కొంచెం పర్వాలేదు. ఆ టైంలో రిలీజ్లు ఉండేవి. ఇప్పుడు రిలీజ్ అనేది చాలా వండర్గా మాట్లాడుకుంటున్నారు, కానీ ఇప్పుడు రిలీజ్ ఒక షో కోసం వేస్తున్నారు మూవీస్. ఒక షో వేస్తున్నారు ఇప్పుడు. ఆ రోజుల్లో 5 ఏళ్ల 100 days మళ్ళీ 50 days కూడా అయిన చాలా సినిమాలు కన్యాశుల్కం కూడా డిఎల్ నారాయణ గారి సినిమాని, అది కూడా కన్యాశుల్కం సినిమా కూడా చాలా గ్యాప్ తర్వాత రిలీజ్ అయ్యి అది కూడా సద్దినోత్సవం జరుపుకుంది. జైభేరి సినిమా నాగేశ్వరరావు గారిది, అది ఫస్ట్ రిలీజ్లో ఫ్లాప్ అయ్యి సెకండ్ రిలీజ్లో హిట్ అయింది. ఇలా ఉండేది ఆ రోజుల్లో. అలా ఈ సినిమాకి సంబంధించి దేవదాసుకు సంబంధించి చరిత్ర చాలా ఉంది. అలాగే ఇందాక సముద్రాల గారికి క్రెడిట్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక వివాదం ఉంది. ఆ వివాదం ఏంటంటే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఈ సినిమాకి పనిచేశారు అని. ఆయన పేరు ఎక్కడా ఉండదు టైటిల్స్లో. కానీ ఈ కుడియడమైతే పాట, ఈ జగమే మాయ, ఈ పాటల రచన వెనకాల మల్లాది గారు ఉన్నారు అనేది ఆరుద్ర గారు ఒక చోట చెప్పేశాడు. చెప్పేసి దాంతోపాటు ఈ సినిమాకి పనిచేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ సుబ్బరామన్ గారు సడన్గా చనిపోయాడు ఈ సినిమా నడుస్తూ ఉండగా. చనిపోయినప్పుడు 2 పాటలు చేయాల్సి ఉంది ఇంకా. అందులో ఒకటి జగమే మాయ, రెండోది ఒక డ్యాన్స్ సాంగ్. ఆ డ్యాన్స్ పాటకి డైరెక్టర్ వేదాంతం రాఘవయ్య గారు కాబట్టి ఆయన ఒక క్షేత్రయ్య పదాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఆయన కూచిపూడి డాన్సర్, ఆయన పెట్టేశాడు. ఇది రెండో పాటకి ట్యూన్ చేయాలి. ఎంఎస్ విశ్వనాథన్ గారు అప్పుడు సుబ్బరామన్ గారి దగ్గర పనిచేస్తున్నాడు. విశ్వనాథన్, రామ్మూర్తి ఇద్దరు వాళ్ళు ఈ జగమే మాయ పాట ట్యూన్ చేశారు. అలాగే ఈ సినిమాకి మొదట పాడించాలనుకున్నది ఘంటసాలతో కాదు. మొదట వాళ్ళు వేరే సింగర్తో ప్రయత్నం చేశారు. రికార్డింగ్ కూడా జరిగింది. పిఠాపురం నాగేశ్వరరావు గారిని కూడా ట్రై చేశారు ఈ సినిమాకి. అంటే ఘంటసాలతో చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయి ఆయనకి, సుబ్రహ్మణ్యం గారికి మొదట. దాంతో కొంచెం ఆయన్ని అవాయిడ్ చేసి సినిమాలో వేరే వాళ్ళతో పాటిద్దామని ట్రై చేసి కుదరక మళ్ళీ ఘంటసాల గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు. ఆయన కూడా అంతకుముందు కీలుగుర్రం, అలాగే అక్కనే ఎన్టీ రామారావు గారి మొదటి సినిమాకి ఘంటసాల గారి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా వచ్చి పాపులర్ సింగర్ అయ్యాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్గా వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న పోటీ ఉండేది సుబ్రహ్మణ్యకిను ఘంటసాలకి. ఆర్కెస్ట్రైజేషన్ నేర్చుకోవడానికి సుబ్రహ్మణ్యం దగ్గర ఒక 2 సినిమాలకు పనిచేశాడు ఆయన కావాలని. ఇలా స్నేహము ఉండేది, ఘర్షణ ఉండేది. అందులో భాగంగా ఘంటసాలని అవాయిడ్ చేద్దామని ట్రై చేసి కుదరక మళ్ళీ ఆయనే తీసుకొచ్చి పాటించుకున్నారు. ఓకే, మనం ఇప్పుడు ఆ రోజుల్లో అంటున్నాం కదండి రమణ గారు. అంటే లైక్ ఆ రోజుల్లో ఎలా ఉండేది అంటే సొసైటీ, ఇప్పుడు మనకి కొన్ని బయట సొసైటీ ఎలా ఉందో సినిమాలో కనిపిస్తుంటాయి, సినిమాలో కనిపించినాయి బయట ఫాలో అవుతూ ఉంటారు. దేవదాస్ అప్పుడు బయట లవ్ స్టోరీస్ ఎలా ఉండేవి, అంతకుముందు సినిమాస్ ప్రభావం ఎలా ఉండేది? ఈ ప్రేమ అనేది యూనివర్సల్ అండి. దేవదాస్ అప్పుడు ఉందా, దేవదాస్ తర్వాత అంటే లెటర్స్ అని అనుకోవచ్చు, ఇంట్లో చెప్పుకోవడం, కులాంతర వివాహాలు అయ్యి ఇవన్నీ అప్పుడు ఉన్నాయి, అంతకు ముందు కూడా ఉన్నాయి. ఇవి అంత యుగాల నుంచి ఉన్నదే ఈ ప్రేమతత్వం అనేటటువంటిది. కాకపోతే ఇప్పుడు ఈ మన సినిమా ఏదైతే దేవదాస్ గారి శరత్చంద్ర నవలను తెలుగులో తీసిన తర్వాత మన తెలుగు పరిశ్రమలోనే అనేక మంది ప్రయత్నం చేశారు. తర్వాత సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారితో దేవదాసు మళ్ళీ పుట్టాడని, ప్రేమాభిషేకం అంతా దేవదాసు కదే. శ్రీదేవి గారు కానీ జయసుధ గారు కానీ వేసిన పాత్రలు, సావిత్రి, అందులో చంద్రముఖి పాత్ర లలిత అనే ఆవిడ వేశారు. చాలా చక్కగా చేసింది ఆవిడ అందులో కూడా. కాబట్టి ఈ సినిమాలన్నీ కూడా ఈ ప్రేమ గురించి, భగ్న ప్రేమికుడి గురించి తీసినటువంటి సినిమాలు. అప్పుడున్న సినిమాలు ఏంటంటేనండి 1950, 60ల్లో కూడా మొదటిసారి ఫెయిల్ అయినటువంటి సినిమాలు తర్వాత సిద్ధినోత్సవాలు జరుపుకోవటం, 200 రోజుల ఆటం కూడా జరిగినాయి చాలా సినిమాలు. అది ఎన్టీ రామారావు గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, మొదటి రిలీజ్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ తర్వాత సక్సెస్ అయిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఈ సినిమాలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, తీసిన చిత్రీకరణ అప్పటి రోజులకు అనుగుణంగా తీశారు. ఇప్పుడు కృష్ణ గారు దేవదాస్ తీశారు మళ్ళీ. ఆయన డైరెక్ట్గా శరత్చంద్ర గారి దగ్గర బెంగాలీ వాళ్ళ నుంచి రైట్స్ కొనుక్కున్నారు, తీశారు. కొంత టెక్నాలజీని యాడ్ చేశారు, స్కోప్లో, కలర్లో తీశారు. కానీ
ఆనాటి పాత్రలు ఆ కథని చదివిన వాళ్ళకి మోడర్నైజేషన్ వర్షన్ నచ్చలేదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఆ సినిమాకి పోటీగా పాత దేవదాసుని తీసుకొచ్చి రిలీజ్ చేశారన్నారు ఇప్పుడు భరద్వాజ్ గారు. 100% నిజం అది. కానీ కొత్తగా తీసిన సినిమాలో నిజంగానే అంత మెటీరియల్ ఉంటే, అంత బాగా ప్రేక్షకులకి నచ్చే అంశాలు ఉంటే అది ఫెయిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే కృష్ణ గారు ఇంకో సినిమా కూడా భారతాన్ని గురించి ఆయన దానవీర సూరకర్ణ తీస్తే ఎన్టీఆర్ గారు ఈయన కురుక్షేత్రం తీశారు. ఒకటే రోజు 2 వచ్చాయి. ఏం జరిగిందో ప్రేక్షకులందరికీ తెలుసు. 77. కాబట్టి సినిమాని అనేక మంది తీయొచ్చు, రైట్స్ కొనుక్కోవచ్చు, నటించవచ్చు, అది వాళ్ళ ఫ్రీడమ్, అది ఆర్టిస్టిక్ లిబర్టీ. అయినా కూడా ఆ కథని బట్టి, ఆ పాత్రల్ని బట్టి వాళ్ళంతా చక్కగా సరిపోయారు కాబట్టి ప్రేక్షకుల్ని రంజింపజేయగలిగింది ఆ చిత్రం. ముఖ్యంగా నేను ప్రతిసారి ఇదే చెప్తాను. అంతే సార్, మీరు చెప్పేది కరెక్టే. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరికి సెట్ అవుతుంది. అలాగే కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు అంటే ఆయనే, కృష్ణ గారు. గూఢచారి 116 అంటే ఆయనే. సో అలా ఒక్కొక్కరికి కొన్ని పాత్రలు అలా నిలిచిపోతాయి చరిత్రలో. కొంతమంది నటులకి చెప్పుకోవడానికి ఏ పాత్రలు కూడా ఉండవు 100 సినిమాలు చేసిన. అది ఆ నటులే చెప్పుకుంటున్నారు మీటింగ్స్ లో. కాకపోతే ఏంటంటే ఆ కాలంలో ఉన్నటువంటి చిత్రాలు దేవదాస్ కానివ్వండి, లైలా మజ్ను కానివ్వండి, బాటసారి కానివ్వండి, సంగీత సాహిత్యాలకు ఎప్పుడు కూడా పెద్దపీటే వేశారు. అందులో చిత్రీకరణలో ముఖ్యంగా పాటలు కానీ మాటలు కానీ చిత్రీకరించేటప్పుడు ఆ దర్శకుడి ఊహ, ఆ పిక్చరైజేషన్ అంటాం మనం, వాళ్ళు అంత అద్భుతంగా ఆ పాత్రల్లోకి, ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి ఆ సన్నివేశాన్ని ఊహించుకొని పిక్చరైజ్ చేసేవాళ్ళు. అందుకే ప్రేక్షకులకు అంతగా మనసుకు హత్తుకుపోయినాయి. ఈవెన్ సాహిత్యం కూడా మీరు తీసుకుంటే ఆ పాటకి సరిపోయేటటువంటి సాహిత్యాన్ని రాయటం అనేది జీవిత సారం. మనం వేదాంతం అంటామే, వినోదావారి పిక్చర్ అయినా అది వినోదావారి వేదాంతం. అది భగ్న ప్రేమిడికి సంబంధించి. ఇప్పుడు మీకు మనం జీవితాన్ని కావడిలో ఉన్న కొండలతో పోల్చుకుంటాం, ఎప్పుడైనా పగిలిపోతాయని. అదే దాన్ని చాలా సింపుల్గా ఉన్నటువంటి మాటల్లో కావడి కొయ్యేనోయ్, కొండలు మన్నేనోయ్, కనుగొంటే సత్యం ఇంతేనోయ్, చక్కగా 6 మాటల్లో జీవిత సత్యాన్ని చెప్పేస్తారనమాట. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా. అలా ప్రతి లైన్లో కూడా జీవన సారాన్ని, వేదాంత సారాన్ని రంగరించారు ఆ సినిమాలో. ఆ పీరియడే అలాంటిది. 1950లో 60లో తెలుగు సినిమా ఒక ఉచ్చ దశలో ఉన్నటువంటి సమయం అది, స్వర్ణయుగం అది నిజం చెప్పాలంటే. అగ్రనటులందరికీ కూడా వచ్చిన సినిమాలు కానీ ఆ ఒక్కొక్క హీరోవే 5, 10, 11 సినిమాలు వచ్చినాయి. అయినా కూడా అన్ని హిట్లైన ఉదంతాలు ఉన్నాయన్నమాట. అందుకని ఇవన్నీ జనరంజకంగా తీసినటువంటివి, పాత్రోచితంగా నటించినటువంటివి. ఆ పాత్రలు ఆ నటుల చరిత్రలో ఒక మణిహారంగా, కలికితురాయిగా నిలిచిపోయినటువంటి పాత్రలు. అందుకే 70 years అయినా ఈరోజు మనం ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. ఓకే, మనతో పాటు అదే వెంకటరమణ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరమణ గారు, హలో. సంబంధించి ఒక విషయం చెప్పాలి మేడం. చెప్పండి. నాకు తెలియదు కానీ 1950 చివరిలో దేవదాసు సినిమా తీయాలని బిఎల్ నారాయణ గారు సంకల్పించి ఆ సినిమాకు పార్ట్నర్ గా సముద్రాల రాఘవాచార్యుల గారు, వేదాంతం రాఘవయ్య గారు అండ్ సుబ్బరామన్ గారు, నలుగురు కలిసి కొంత పెట్టుబడి పెట్టి సినిమా తీద్దామని ప్రారంభించారు. సంగీతం కూడా సుబ్బరామన్ గారు ఒక 8 పాటలకు ఆయన సంగీతం ఇచ్చారమ్మా. అయిపోయిన తర్వాత ఆయన నోట్స్, మ్యూజిక్ నోట్స్ రాసుకునేవారు. ఆ నోట్స్ ప్రకారమే తప్పితే విశ్వనాథ రామమూర్తి గారు కొత్తగా ఏమీ ట్యూన్ చేయలేదమ్మా. జగదే మాయ ఆయన ట్యూన్ వీళ్ళు మామూలుగా నోట్స్ లో రాసిన దాన్ని ఘంటాల గారి చేత పాడించారు. అందుకనే మీరు గమనించండి, ఎంఎస్ విశ్వనాథ్ గారు దాదాపు 800 సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్ట్ చేస్తే ఎక్కడ ఈ జగమే మాయ ట్యూన్ అన్నది ఆయన సినిమాలో ఎక్కడా కనిపించదు. అది ప్యూర్లీ సుబ్బరామన్ గారి ట్యూనే, ఇంకోళ్ళని కాదు. అలాగే భరద్వాజ్ గారు ఒక విషయం చెప్పుకొచ్చారు. ఇది నాగేశ్వరరావు గారి దేవదాస్ సినిమా అన్నది ఒక వ్యాపారం, ఒక కళతో కూడిన వ్యాపారం కానీ కళే కాదండి. ఒకళ్ళ దాని మీద ఒకళ్ళ పోటీ అంటే రామారావు గారు సత్యహరిశ్చంద్ర సినిమా రిలీజ్ చేసినప్పుడు ఇదే నవయుగ వాళ్ళు హరిశ్చంద్ర ఎస్వి రంగారావు గారి సూపర్ హిట్ అయిన సినిమాను దాని మీద కాంపిటీషన్ గా విజయవాడలో వేశారమ్మా. ఇది డౌన్ అయిపోయింది. హరిశ్చంద్ర బాగా ఆడింది దాని మీద వేస్తే. ఎప్పుడైనా సినిమా అన్నది మామూలు వ్యాపార ధోరణిలో చేస్తారు. అది కాకుండా నాగేశ్వరరావు గారి మనసుకు అతి దగ్గరగా ఉన్న సినిమాలు 2, ఒకటి బుద్ధిమంతులు, 2 దేవదాసి, 2 ఆయన నెగిటివ్ రైట్స్ ఒకటి కనుక్కున్నాడు ఆయన. ఇంకోటి ఏమిటంటే దేవదాసుకు సంబంధించినంత వరకు నాగేశ్వరరావు గారు అంతకు ముందు వరకు ఆయన జానపద హీరో, సాంఘిక సినిమాల హీరో కాదు. ఎక్కడి సంసారము, ప్రేమ అనే సినిమాలకు తప్పితే ఆయన కాదు.
ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఇంకో గమ్మత్తు మీరు చెప్పనమ్మా, ఆ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందుకనే వినోదా రిలీజ్ అని పెట్టుకున్నారు డిఎల్ నారాయణ గారు. ఇంకొక విషయం ఏంటంటే నాగేశ్వరరావు నాతో చెప్పింది ఏంటంటే ఆ సినిమా 2 భాషల్లో నటించినందుకు నాగేశ్వరరావు గారితో ఒప్పందం ఏంటంటే 25,000 రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకుని చివరికి 10,000 రూపాయలు ఆయన చేతిలో పెట్టారు. ఆయన ఒకటే అన్నాడు, 10,000 రూపాయలు ఇచ్చండి, ఒక డబ్బులు ఊగిపోయినా పర్వాలా, అది 100 సంవత్సరాలు నిలబడి సినిమా నుండి నాది, అంతకన్నా ఏం కావాలి కనుక అని చెప్పామన్నారు. ఎందుకంటే సావిత్రి గారు నాగేశ్వరరావు గారు గంట మళ్ళీ 65 దాకా అలాగే కంటిన్యూ అయిందమ్మా. ఘంటసాల గారు చివరి క్షణాల వరకు నాగేశ్వరరావు గారికి ఆయన గొంతుని ఇచ్చాడు. ఓకే ఓకే వెంకటరమణ గారు. ఇబ్రహీం ఖాన్ గారు, దేవదాసు సినిమా గురించి నటనకు అంకితమైన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎవరు అడిగారు, నిజంగా తాగినట్టు మీరు నటించారే, తాగి నటించారా అని. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఆయన రివీల్ చేశాడు ఆ ఎందుకు కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఎందుకు తాగినట్టుందని. ఆయన ఒక రోజు నిద్రపోకుండా సజ్జన్నము కడుపు నిండా తిని నిద్ర వచ్చేటప్పుడు ఇప్పుడు స్టార్ట్ కెమెరా అన్నారంట. ప్రతిరోజు ఆ రకంగా సహజత్వం కోసం చాలా ప్రయత్నాలు చేశారని చదివాను. ఇంకో విషయం ఏంటంటే ఈ దేవదాస్ సినిమా అయిపోతూనే, ఇంత పెద్ద ఇండస్ట్రీకి హిట్ అవుతూనే చాలా మంది నిర్మాతలు అలాంటి కథలే తీసుకొని భగ్న ప్రేమికుడుగా తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారంట. ససేమిరా నేను ఇప్పుడు భగ్న ప్రేమికుడుగా చెయ్యను, మరో పాత్ర చేస్తా అంటే ఏం చేస్తారు సార్ అంటే అప్పుడు విజయవాడికి ఫోన్ చేసి మీరు ఏదైనా సినిమా ఉంటే ఏదైనా రోల్ ఇవ్వండి అన్నారంట. మేము విసమ్మతిస్తున్నామండి, మీరేం చేస్తారంటే ఏ రోల్ అయినా ఇవ్వండి అంటే రేలంగి లాంటి వాళ్ళు చేసేటువంటి ఒక కమిడియన్ ఉంది, చేస్తారా అని. చేస్తాను సార్, దాంట్లో 11 పాటలు రామారావుకే ఉన్నాయి, మీకు మేము ఏదో 10 ఇవ్వగలుగుతాం, పాట పర్వాలేదు, నాకు ఆ కామెడీ రోల్ ఇవ్వండి అన్నారు. దేవదాస్ తర్వాత సౌత్ ఇండియా ఫేమస్ అయిన తర్వాత ఒక కమెడియన్ రోల్ గా చేసి ఆ సినిమా వచ్చిన తర్వాత విమర్శకుల ప్రశంసలు ఎంత చక్కగా కామెడీగా నయనతార నటించారు అని, ఇంత నటనకు అంకిత భావం అయ్యారంటే ఆ రోజుల్లో. రాత్రనక పగలనక ఆ సీన్ తెచ్చేదానికి ఎంతో కష్టపడేవారు. అంత న్యాచురల్ గా చేశారు, ఎంత న్యాచురల్. తాగినట్టు చేశారు. మరి బయట ఎలా ఉండేది అంటే తాగారేమో అని అభిమానులు తాగిన సందర్భాలు. ఈ సినిమా చిత్రీకరణ అంతా కూడా వేరే వాళ్ళు ఎవరు అన్నారు ఇప్పుడు దేవదాసు వేరే హీరో వద్దులండి, వేరే హీరో చేసేవారు అటు పోయిందండి. అట్టయితే లవకుశ కూడా ముందు వచ్చిన నాగేశ్వర దగ్గరికి, నేను చేయలేనా, నాకు వద్దు, ఆయనకి ఇవ్వండి అన్నారు. ఆ రకంగా ఒకరికొకరు డైవర్ట్ చేసుకోవడం న్యాచురల్, దాన్ని ఏదో క్రెడిట్ మేము ఇచ్చామనేది కాదండి. లవకుశ నాగేశ్వర దగ్గరకు వచ్చిన సబ్జెక్ట్ అలా ఉండేది, నాకు సూట్ అవ్వదు, వాళ్ళకి సూట్ అవుతుంది. ఆ మధ్యలో రామారావు నాగేశ్వరరావు పట్టిన గ్లాసు 30 ఏండ్లు వచ్చినా పగలలేకపోతున్నది అంటే ఆ రికార్డ్, దేవదాస్ రికార్డ్ ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు. ఏమంటే నటనలో ప్రపంచంలో ఎవరు సాటి కారు దేవదాస్ లాంటి పాత్రలో అక్కినేనికే అది సాధ్యం. ఇంకా భవిష్యత్తులో కూడా నా భూతో నా భవిష్యత్తే అనుకోవాల్సిందే, ఇంకెవరు అలాంటి పాత్ర చేయరు. నేను ఎన్నో మీటింగ్లో చెప్పాను. ఏది మరణశయ్యపై ఇప్పుడే సార్ చెప్పారు, ప్రేమాభిషేకం కానీ, ప్రేమనగర్ కానీ, లేకపోతే మేఘ సందేశం కానీ, మధు కానీ, మరణశయ్యపై ఎండింగ్ ఉండడం, క్లైమాక్స్ ఉండడం, అది ఎంత గొప్ప విషయం ఊహించుకోండి. ఆ నటుడి మీద ఎంత నమ్మకం ఉండాలి. ఈయనైతే చేయగలుగుతాడు, ఈయనకైతే చూస్తారు, జస్ట్ కళ్ళతోనే నటిస్తాడు అని. అదండి అక్కినేని నాగేశ్వర. తెలుగు సినిమా క్లైమాక్స్ అంటే హ్యాపీగా ఎండ్ అవ్వాలి అంటారు. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అవునండి అదండి అక్కినేని నాగేశ్వరరావు యొక్క గొప్పతనం ఏంటంటే నటనతో ఆయన షైన్ అయ్యాడండి. ఆయన పద్మశ్రీ, పద్మవిభూషణ్, దాదాపాల్కే అవార్డు ముఖ్యంగా దేవదాసులు దృష్టిలో పెట్టుకుని, అలాంటి పాత్రను దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో ఇంకెవరూ చేయలేరు ఇలాంటి పాత్ర అనే ఉద్దేశంతోనే ఆయనకి ఇన్ని బిరుదులు ఇచ్చారండి. ఇప్పటికీ వీఆర్ డిమాండింగ్ భారతరత్న, స్టిల్ వీఆర్ డిమాండింగ్ భారతరత్న, బికాస్ ఆ భారతరత్న కొలమానం ముందు చూడండి. ఒక ఫీల్డ్ లో 75 ఏండ్లు, ఈయన 73 ఏండ్లు తెలుగు సినీ ఫీల్డ్ కు న్యాయం చేశాడండి. అదే రకంగా ఆయన మరణించిన తర్వాత ఇన్ ద నేమ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియో ఆ సేవ కొనసాగుతూ ఉన్నది. అంతకు మించి ఏం కావాలి భారతరత్నకు? ఒక సినీ ఫీల్డ్ దృష్టిలో పెట్టుకుని భారతరత్న ఇవ్వదలుచుకుంటే అది ఒక అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే. తమిళనాడులో జనం అక్కినేని అంటారండి ఇప్పటికీ. దేవదాస్ எனக்கு தெரியும், నా రసిగన్, నా அந்த ஆளுக்கு ரசிகன், ரொம்ப நல்லா
అంటే అంత తమిళ్ అంత అభ్యాసం. ఆయన మరణించినప్పుడు నేను శ్రీలంకలో ఉన్నానండి, హై కమిషన్ ఆఫ్ ఇండియా. అప్పుడు అక్కడి వాళ్ళు అంటున్నారు, అమ్మా దేవదాస్ ఇల్లి అయిపో అంటున్నారు. కాదయ్యా నాగేశ్వర చనిపోయింది ఇల్లే దేవదాస్. ఆయన పేరు, ఆ దేవదాస్ అనే పేరులోనే ఏదో మత్తు అండి, తెలియని మత్తు. అది అక్కినేని గారు ఇచ్చారండి, సమాజానికి ఇచ్చింది ఒక అక్కినేని గారు. మత్తు తీసుకోకుండా మత్తు ఇచ్చారు. సినిమాలకే అందం తెచ్చిన సినిమా ప్రేమాభిషేకం ఇది దేవదాస్ అండి. ఆ రోజుల్లో సినిమాలకే గొప్పతనం తెచ్చిన సినిమా. 53లో సినిమా థియేటర్ వెళ్ళి చూడడం అంటే బాలరాజ్ ఈ సాంఘిక చిత్రాల్లో నేను చెప్పేది ఆ రోజు. ఓకే ఇబ్రహీం గారు, రమణ గారు ఏదో చెప్తున్నారు, ఒకసారి చెప్పండి. ఓకే, ఈ సినిమా చిత్రీకరణ అంతా కూడా చాలా భాగం రాత్రిపూట చేశారండి, లేట్ నైట్. ఓకే, ఎందుకంటే ఆ నిద్ర కళ్ళతో ఉన్నటువంటిది ఆ తాగిన పాత్రకి సహజంగా సరిపోతుంది అన్న ఉద్దేశంతో దర్శకులు చెప్పిందే ఇది. చాలా భాగం సినిమాని రాత్రిపూటే తీశారు. ముఖ్యంగా చివరిలో ఆయన ఇబ్రహీం గారు చెప్పినట్టు ఆ చనిపోయేటటువంటి సన్నివేశం ఏదైతే ఉందో, ఆయన అప్పటికే క్షయవ్యాధి సోకి టీబీ సోకి ప్రాణాంతకం అయిపోయి నేను బ్రతకనని తెలుసుకొని పార్వతిని ఒకసారి చూడాలనే కోరికతో బయలుదేరతాడు ఒక బండిలో. రామాపురం పార్వతి ఉండేటటువంటి ఊరు. రామాపురానికి బండి కట్టించుకుని బయలుదేరుతూ అక్కడికి వెళ్లేలోపే ఆయన చనిపోవడం జరుగుతుంది. ఆ బండిలో ఒక చిన్న దీపంతో ఆ బండివాడు సీతారాం అనుకుంటాను ఆ పాత్ర వేసింది, అతని పేరు కూడా గుర్తుండిపోయింది జనానికి. ఈ వార్త ఆ జమీందారుకి తెలుస్తుంది, పార్వతి భర్తకి. అంటే అతని ఊరి పొలిమేరలో ఎవరో గుర్తు తెలియని వాడు చనిపోయాడు అని. ఆ మాట వింటూ పార్వతి చాలా ఆవేశపడిపోయి పరిగెడుతూ వస్తుంది అనమాట చూడాలన్న తాపత్రయంతో. ఇతను కూడా ఊరి పెద్ద కాబట్టి తలుపు వేసేస్తారు ఆ ప్యాలెస్ది. ఆ పరిగెత్తుకొచ్చిన పార్వతి ఆ తలుపు కొట్టుకొని తలకి దెబ్బ తగిలి ఆవిడ చనిపోతుంది, ఇక్కడ ఈయన చనిపోతాడు. సో ఇంతటి విషాదమైనటువంటి ఎండింగ్ ఉన్నా కూడా అత్యద్భుతంగా ఆ శోకరసం పండింది ఆ సినిమాలో. అందుకే జనం నీరాజనాలు పట్టారు. దేవదాస్ అంటే నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు అంటే దేవదాస్. కానీ చాలా సభల్లో అక్కినేని గారు ఏం చెప్పేవాళ్ళంటే నేను దేవదాసుని కాదు బాటసారిని అనేవారు. అంటే తనకు కూడా ముద్ర అంతా పడిపోయింది అనేసి ఆయన చాలా ఇష్టపడేవారు బాటసారి పాత్ర. బాటసారి సినిమా ఆయన ఇష్టపడేవారు. అయితే ఈ దేవదాస్ ఇప్పుడు రమణ గారు చెప్పినటువంటి క్లైమాక్స్, ఆవిడొచ్చి ఆ తలుపుని కొట్టుకొని పడిపోవటం, దీన్ని లీడ్గా తీసుకుని దాసరి నారాయణరావు గారు దేవదాస్ మళ్ళీ పుట్టాడు అని చెప్పి ఇంకో సినిమా తీశాడు. ఆయన ఒక విచిత్రమైన లాజిక్ ఎంచుకున్నాడు. అంటే గత జన్మలో వాళ్ళు ఇప్పుడు పుట్టితే ఇప్పుడు రూపాలు పాత రూపం గనక వాళ్ళకి వస్తే ఈ జన్మలో వాళ్ళకి పాత స్మృతులు ఉండవు. అలా కాకుండా వేరే రూపంలో పుట్టిన వాళ్ళకి పాత స్మృతులు ఉంటాయి అనే ఒక లాజిక్ పట్టుకుని పాత దేవదాసులో ఒక చంద్రముఖితో చెప్పేటువంటి డైలాగ్ ఒకటి ఉంటుంది. దేవదాసు పాపపుణ్యాలు విచారించే భగవంతుడు నాకు ఏ శిక్ష విధిస్తాడో తెలియదు కానీ మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్నే పెళ్లాడతా నమ్మి అంటాడు. ఆ డైలాగును లీడ్గా తీసుకుని ఈ లాజిక్ని దాంతో కలిపి ఆ చంద్రముఖి చనిపోయి వాణిశ్రీగా పుడుతుంది ఈ జన్మలో. ఈయన నాగేశ్వరరావు అదే రూపంతో పుడతాడు, కానీ ఈయనకి స్మృతులు ఉండవు. ఆవిడ ఆ రూపంతో ఉండదు కాబట్టి ఆవిడకి స్మృతులు ఉంటాయి. ఆవిడ తనని గుర్తుపడుతుంది, ఈయన ఆవిడని గుర్తుపట్టాడు. ఈయన వేరే ఆవిడ ప్రేమలో ఉంటాడు. ఇలా ఒక కథను అల్లుకున్నాడు దాసరి నారాయణరావు గారు. అల్లుకుని దెబ్బతిని పడిపోయినటువంటి పార్వతి గారు కూడా చనిపోరు, ఆవిడ జీవించి ఉంటుంది. ఆవిడ పెద్ద వయసుతో ఉంటుంది, ఆవిడ గుర్తుపడుతుంది ఈ కుర్ర నాగేశ్వరరావు అని. ఇలా ఒక విచిత్రమైన డ్రామా నడుపుతాడు ఆయన 3 పాత్రల మధ్య నడిపి దేవదాస్ మళ్ళీ పుట్టాడు అన్నాడు. అలాగే ప్రేమాభిషేకం సినిమాకు కూడా దేవదాసే పునాది. దేవదాస్ క్యారెక్టర్ని రివర్స్ చేశాడు దాసరి నారాయణరావు. రివర్స్ చేయటం అంటే అందులో తండ్రి మాట జవదాటలేక ప్రేయస్కి ఇచ్చినటువంటి మాటని మీరి ఆ క్రైసిస్లో ఎండ్ అయిపోతుంది ఆ క్యారెక్టర్. ఇది పిరికి పాత్ర అనద్దు, తండ్రి మాట జవదాటలేక ఆ క్రైసిస్లో చనిపోయిన ప్రేమికుడు అనేది నాగేశ్వరరావు గారు చెప్పేవాడు తరచు. ఇలాంటి క్యారెక్టర్ తను చనిపోతానని తెలిసి తన కోసం ఎక్కడ తాను ప్రేమించిన అమ్మాయి సఫర్ అవుతుందేమో అనే భయంతో ధైర్యంగా తన మీద ఆ అమ్మాయికి నెగిటివ్ అభిప్రాయం కలిగేలాగా చేసి ఆ అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి లైఫ్ సుఖంగా ఉండేటట్టు చేసి అప్పుడు చనిపోతాడు. ఇది ప్రేమాభిషేకం.
అంటే దేవదాస్ ఒక్క పాత్రని సినిమా ఇన్ని సినిమాలకు పునాదులు ప్రేరణనిచ్చింది. గమ్మత్ ఏంటంటే భరద్వాజ్ గారు ప్రేమాభిషేకం కూడా 1 సంవత్సరం ఆడింది. అది కూడా 1 సంవత్సరం. అది సూపర్ డూపర్ హిట్. అది సూపర్ ఓకే అండి, ఇబ్రహీం గారు ఫైనల్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా దేవదాస్ గురించి? మీ నాగేశ్వర్ గారి వీర అభిమానాన్ని తెలిసిపోతుంది. ఫైనల్ గా ఒక మాట చెప్పండి ఏదైనా. ప్రేమాభిషేకం 8 కేంద్రాలు +1 9 కేంద్రాలు సంవత్సరం ఆడింది. ప్రేమాభిషేకం గురించి చెప్తున్నారు. 9 కేంద్రాలు ఆడింది. మరో విషయం ఏంటంటే ఎవరైనా చెప్పింటారు ఆ బండి, ఆ దేవదాసులో బండి ఒక సందర్భంలో కాలు వచ్చి ఆగిపోతుంది. అప్పుడు అయ్యగారు కొంచెం మీరు దిగి పుష్ చేయండి అంటాడు. ఆయన అప్పటికే 2 సార్లు 3 సార్లు రక్తం కక్కున్నారు. ఆ విషయం బండి వాడికి తెలియదు. అప్పుడు ఈ దిగి నాగేశ్వరరావు ఆ బండి తోసే ప్రయత్నం, ఒక సీన్ ఉంటుందండి. ఆ చక్రం ఆధారంతో ఆయన నిలబడ్డా లేక చక్రం తోసే ప్రయత్నం చేస్తున్నాడట తెలియదు. అయినా కూడా ఆ ప్రేమ అనేది ఎనలేని శక్తి తీసుకొచ్చి ఆ చక్రాన్ని పైకి తెచ్చి తిరిగి నిద్రపోయి అడుగడుగున ఇంకా ఇంత దూరం ఉంది అని అడగడం. ఆ క్యారెక్టర్ సూపర్ అండి. సీతారాం అనుకుంటాను. ఆమెకు సన్మానం చేశామండి అనురాధకు. ఆమె చిన్న పార్వతి, ఆమె బ్రతికి ఉంది. 1వ తేదీ రవీంద్ర భారతిలో ఆమెకు సన్మానం జరిగింది. చిన్న పార్వతి అనురాధ. థ్యాంక్ యూ అండి ఇబ్రహీం గారు, థ్యాంక్ యూ అండి. వెంకటరమణ గారు ఫైనల్ గా మీరు కూడా ఏదైనా షేర్ చేసుకోవాలంటే చెప్పండి, టైం చాలా తక్కువగా ఉంది. ఆ సినిమాకి క్లైమాక్స్ అన్నది జీవం అమ్మా. యాక్చువల్ గా చెప్పాలంటే నాగేశ్వరరావు గారు ట్రాజడీ కింగ్ అని ఎందుకు అనిపించుకున్నాడంటే, ఒక దేవదాసు, ఒక పెళ్లి కానుక, ఒక ప్రేమాభిషేకం, ఈ 3 సినిమాలలో మీకు నాగేశ్వరరావు గారికి క్లైమాక్స్ చూసిన తర్వాత అందరూ నాగేశ్వరరావు గారు ఇది సినిమా అంటారు, కానీ ఇంకెవరి సినిమా అంటారమ్మా. దేవదాసు సినిమా కూడా చివరిలో ఆ బండివాడికి ఆ 100 రూపాయల నోటు ఇచ్చి దండం పెడతాడు. అదొకటి. పిన్ని గారికి కూడా ఆ ఊరి నాన్న అన్నప్పుడు ఆయన ఒక్కసారి చూసి, అది ఇంకా ఆ చూపు అన్నది ప్రేక్షకుడిని ఇంటికి వెళ్ళినా వెంటాడి మళ్ళీ థియేటర్కి రప్పిస్తుందమ్మా. నెక్స్ట్ మీకు ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టుగా ఈ దాసరి నారాయణరావు గారి సినిమాలు ఉన్నాయి చూసావన్నా. దేవదాసు సినిమా ఒక సూర్యుడు అయితే వాటి ముందు ఇది దివిటీలమ్మా. దివిటీ లాంటివి ఈ 2 కూడా ఒక దివిటీ లాంటివి. ఏదో కథలు అల్లుకుపోయి ఊరిగా చేయటం కాదు. దేవదాసు సినిమా అన్నది అజరామరమైన సినిమా. 70 సంవత్సరాలు కాదు, ఇంకో 100 సంవత్సరాలు అయినా దానికి ఉండే పవిత్రత దానికి ఉంటుంది. అది దాన్ని ఎవరు చెరిపేయలేరు. ఎందుకంటే నాగేశ్వరరావు గారు దేవదాసుగా జీవించాడు. శరత్ బాబు కోసమే నాగేశ్వరరావు గారు పుట్టాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక దేవదాసు, ఒక దాటకారి. శరత్ బాబు నవల్స్ లో బెస్ట్ నవల్స్ దేవదాసు అండ్ బడివీధి. ఆ రెండింటిలోనూ నటించి జీవించిన ఏకైక వ్యక్తి నాగేశ్వరరావు. సతిమ ఏ భాషల్లో వచ్చినా ఈ 2 సినిమాలు నాగేశ్వరరావు గారికి ఆణిముత్యాలు లాంటి సినిమాలు. అద్భుతమైన రూపాంతరంగా చెందడానికి కారణం ఈ సినిమాలు మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరమణ గారు, ఇబ్రహీం ఖాన్ గారు, భరద్వాజ్ గారు, రమణ గారు. ఈ దేవదాస్ 70 years ని ఇంకా కొంచెం టైం తక్కువగా ఉంది, ఫాస్ట్ గా క్లోజ్ చేసాను. ఈ సినిమాలో చేసిన పాత్రధారులు కానీ టెక్నీషియన్స్ కానీ ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు, కీర్తిశేషులు అయ్యారు. ఒక్క బాలనటి పార్వతిగా నటించిన అనురాధ గారు మాత్రమే ఇప్పుడు ఉన్నారనమాట. ఈ సినిమా సద్దినోత్సవం కూడా మన దగ్గర రవీంద్ర భారతిలో జరిగింది. దానిలో ఎన్టీ రామారావు గారు ముఖ్య అతిథి. ఓకే, వెరీ గుడ్ అండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమాని మరొకసారి చూపించారు ఈ 1 hour లో. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. స్టే ట్యూన్డ్.